ఈరోజు నేను చెప్పబోయే డ్రగ్ కటూకి. దీని బొటానికల్ నేమ్ పెక్రోరైజా కురో. ఇది చూస్తానికి ఇలా ఈ షేప్లో ఉంటుందన్నమాట. సో దీని ఫ్యామిలీ నేమ్ వచ్చేసరికి స్క్రోఫేరియేసియే ఫ్యామిలీ. ఘనా దీన్ని డిఫరెంట్ ఆచార్యస్ డిఫరెంట్ వర్గాస్లో సెగ్రిగేట్ చేశారనమాట. భావప్రకాష్ నిఘంటు హరిత్యాగి గణలో వర్గలో సెగ్రిగేట్ చేశారు. అండ్ అకార్డింగ్ టు ద ఆచార్య సుశ్రుత ఇట్ ఈస్ సెగ్రిగేటెడ్ అండర్ పిప్యాది వర్గ, ముస్తాది వర్గ. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఆచార్యాస్ ఈ కటూకిని డిఫరెంట్ కేటగిరీస్లో సెగ్రిగేట్ చేశారు. ఇప్పుడు కటూకి సినానిమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఒకసారి చూస్తే మీకు ఫిష్ మీద ఉన్న స్కేల్స్ లాగా కనిపిస్తుంది అనమాట, పైన ఒక లేయర్. సో అందుకే దీనికి 2 సినానిమ్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ ఫిష్ స్కేల్స్. మత్స్య శకల అండ్ మత్స్య పీత. ఫిష్లో ఉన్న బైల్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ దీని యొక్క టేస్ట్ కూడా అలానే ఉండిద్ది. అండ్ ఈవెన్ సిమిలర్ క్వాలిటీస్, సిమిలర్ ఫీచర్స్ అన్ని ఫిష్లో ఉన్న బైల్లో మనం దీన్ని చూస్తాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చిక్రాంగి. ఈ స్టెమ్ని కటుకి ఒక ప్లాంట్ని కట్ చేసినప్పుడు సర్క్యులర్లో మనం ఆ స్టెమ్ పైన చూస్తామన్నమాట, లైక్ వీల్స్ అనమాట. ఇంకోటేమో కండరుహ. ఈ కటుకి ఒక చెట్టుని స్టెమ్ కటింగ్స్ ద్వారా మనం రీగ్రో చేయొచ్చు, మళ్ళీ పెంచవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ సినానిమ్స్. కటుకి తెలుగులో కటుక రోహిణి అని పిలుస్తారు. రోహిణి అనే ఇంకొక సినానిమ్ అర్థం కూడా ఉందన్నమాట కటుకి. ఎందుకంటే రోహిణి అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, లివర్ యొక్క ఫంక్షన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అందుకే కటుక రోహిణి అనే పేరు తెలుగులో అని అంటారనమాట. అండ్ మార్ఫాలజీకి వచ్చేసరికి హ్యాబిటాట్. జనరల్గా మన ఏరియాలో ఇది గ్రో అవ్వదు, హిమాలయాస్లో గ్రో అవుతుంది అనమాట. అది కూడా కాశ్మీర్ టు సిక్కిజం 7,000 to 14,000 feet హైట్లో ఇది గ్రో అవుతుంది. హ్యాబిటాట్ ఇది జనరల్గా క్రీపర్, వేరే ఒక్క దాన్ని హెల్ప్ తీసుకుని జస్ట్ క్రీప్ అవుతూ ఉండేది ల్యాండ్ మీద, అంతే అనమాట. ఇది వచ్చేసారా కటుకి విల్ స్ప్రెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టోలాన్స్. స్టోలాన్స్ అంటే ఇది చిన్న పార్ట్ ఉంది కదా విచ్ ఈజ్ వెరీ లాంగ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టోలాన్. దీని యొక్క హెల్ప్తో అది రీగ్రోత్ అవుతూ ఉంటుంది, ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా కటుకి రూట్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా లాంగ్గా గ్రో అవుతాయి, అప్ టు 40 centimeters డీప్కి వెళ్ళిపోతాయి సాయిల్ లోపు. అండ్ మెనీ అడ్వెంటీషియస్ రూట్స్. దీన్ని ఇక్కడ చిన్నగా గ్రో అవుతున్నాయి కదా రైజోమ్కి, దీన్ని అడ్వెంటీషియస్ రూట్స్ అని పిలుస్తామన్నమాట. దాని తర్వాత షూట్. ఇక్కడ స్టెమ్ ఉండదు, షూట్ ఉండిద్ది. షూట్ ఈస్ కన్సిడర్డ్ స్టోలాన్ యాజ్ వెల్ యాజ్ దిస్ రైజోమ్. ఇప్పుడు లీవ్స్ చూద్దాం. కటుకి యొక్క లీవ్స్ ఇది క్యాబేజ్ లీవ్స్ లాగా ఉంటాయి కదా, ఎంత బారుగా ఉంటాయి అన్నమాట. లీవ్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది, 5 to 10 centimeters లాంగ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎపెక్స్ అనేది చాలా షార్ప్గా పాయింటెడ్గా ఉంటుంది అన్నమాట. ఇది షేప్ వచ్చేసి ఓవల్ షేప్. దీన్ని ఇన్ఫ్లోరెసెన్స్ అని పిలుస్తాం. ఈ ఫ్లవర్స్ ఎలా గ్రో అవుతుంది క్లస్టర్ ఫామ్లోన, ఈ అనేది ఇన్ఫ్లోరెసెన్స్ అనే పేరు వస్తుంది. సో ఇది స్పైక్స్గా ఉంటుందన్నమాట. టెర్మినల్ స్పైక్స్ అని అంటారు అనమాట ఇన్ఫ్లోరెసెన్స్. ఇది ట్రయాంగులర్ హీట్స్ లాగా ఫామ్ అవుతుంది. కటుకి రస వచ్చేసి తిక్త రస. అండ్ దీని యొక్క గుణ ఏంటిదంటే లఘు వృక్ష. దీని యొక్క విపాక్ వచ్చేసరికి కటు. అండ్ యొక్క శీతవీర్య అనమాట, శీతవీర్య డ్రగ్. కటు విపాక శీతవీర్య డ్రగ్లోకి మనం దీన్ని క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు కటుకి యొక్క ఫంక్షన్స్ చూద్దాం. దాని యొక్క కర్మ ఏంటిదంటే మెయిన్ ఏంటిది భేదన కర్మ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటిది కుష్ఠహర, క్రిమిఘ్న. కుష్ఠలో కూడా స్కిన్ డిసీజెస్లో కూడా కటుకిని చాలా వైడ్గా యూజ్ చేస్తారు. అండ్ ప్రమేహగ్న, డయాబెటీస్లో కూడా చాలా యూస్ఫుల్. అండ్ దెన్ శ్వాసహర, కాసహర, దగ్గులు, విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు బ్రీతింగ్కి కటుకిని చాలా వైడ్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కటుకి యొక్క ఆమెయిక ప్రయోగం చూద్దాం. అంటే ఈ కటుకి డిఫరెంట్ డిసీజెస్లో ఎలా యూజ్ అవుతుంది అనేది 3 types ఆఫ్ డిసీజెస్లో చూద్దాం. ఒకటి ఏంటిది పిత్తజ కుష్ఠ, పిత్తదోష ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన కుష్ఠ, యాజ్ వెల్ as హృదయ రోగ అండ్ స్తన్యశుద్ధి. స్తన్యశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అనమాట. స్తన్యశుద్ధిలో ఈ కటుకి ఎలా యూజ్ చేయొచ్చు అంటే కషాయం ప్రిపేర్ చేయాలన్నమాట ఈ కటుకితో.
సో అది తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్యూరిఫై అయిపోతుంది. సెకండ్ వచ్చేసరికి హృదయ రోగ అంటే పిత్త దోష అయిపోవడం వల్ల, పిత్త దోష వల్ల హృదయ రోగులు మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఈ కటుకిని ప్లస్ ఎస్టి మధుని ఈ రెండింటిని కలిపి కలకలాగా ప్రిపేర్ చేయాలి. ఈ కలకని షుగర్ వాటర్తో తీసుకున్నట్టయితే ఈ హృదయ రోగ మెల్లమెల్లగా తగ్గుతుందన్నమాట. పిత్తజ కుష్ట, ఈ పిత్తజ కుష్ట మనం ఎలా యూజ్ చేయొచ్చు కటుకిని అంటే ఈ కటుకి ప్లస్ అతివిష అంటే వత్సనాభ, ప్రియాంగు, హరేణు అండ్ దెన్ ఇంద్రయావ, చందన ఈ అన్ని డ్రగ్స్ తీసుకుని పేస్ట్ చేసి లేపలాగా ఎక్కడైతే కుష్ట ఉందో దానిపైన అప్లై చేస్తే ఇది ఈజీగా తగ్గిపోతుంది. ఇప్పుడు కటుకి ఒక డ్రగ్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దాని యొక్క ఫార్ములేషన్స్, ఆయుర్వేదంలో ఫార్ములేషన్స్ని సంస్కృతంలో యోగా అని పిలుస్తారనమాట. ఒక ఫ్యూ తెలుసుకుందాం. ఒకటి ఏంటిది, ఆరోగ్యవర్ధిని గుటిక, అందులో కటుకిని చాలా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తారనమాట. అండ్ దెన్ కటుక రోహిణి చూర్ణ, కటుక రోహిణి మనం చూసాం కదా తెలుగులో దీన్ని ఇలానే పిలుస్తారు. అండ్ దెన్ కటుకాది కషాయ. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫార్ములేషన్స్ ఆఫ్ కటుక.